హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా వంటల్లో స్పెషల్ ఇది. నిన్న పప్పు కూరే, వెంటనే ఈరోజు కూడా పప్పు కూరే. మరి ఎందుకు స్పెషల్ అవుతుంది? ఎందుకంటే ఇది నేను చేయలేదు ఈరోజు. నన్ను నేను తక్కువ చేసుకోను, పర్వాలేదు, ఓ మోస్తరుగా బాగానే చేస్తాను. అయినా కూడా ఈరోజు చందు చేశారు. దానికి తోడు ఈ అప్పడాలు. ఇక్కడ నాకు మా పాపకి కాంపిటీషన్ జరుగుతుంది. మూత ఓపెన్ చేయగానే టకటక గ్రాప్ చేసుకుంటున్నాం ఇద్దరం. మా ఇద్దరి మధ్యలో మరో పోటీ కూడా జరిగింది, చూపిస్తాను, చూస్తూ ఉండండి. కానీ ఇట్ వాస్ ఫన్. ఇద్దరం అలా చేతిలో అప్పడాలు పట్టుకొని తినుకుంటూ టకటక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి సరదాగా చెప్పాను, న్యూస్ పేపర్ ఎవరు పట్టుకొచ్చుకుంటే వాళ్ళే సూడోకు అని. ఇద్దరం ఒక్కసారి పట్టుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా ఏం జరిగిందో చూపిస్తాను. అయితే ఈ పప్పు కూరలో ఈరోజు కూడా మునగాకు, కూరగాయలు మారాయి, క్యారెట్, కీరా దోసకాయ. నిన్న మసూర్ దాల్ కదా, ఈరోజు కందిపప్పు, అందులోనూ ప్రెషర్ కుక్కర్లో చేశారు చందు. ప్రెషర్ కుక్కర్లో వండడం మంచిది కాదు అని చెప్తున్నా కూడా కొన్ని వంటలు ఆ బ్లెండింగ్ బాగా అవుతాయి కదా కుక్కర్లో, మంచి టేస్ట్ వచ్చింది. నిన్నటి పప్పు కూరకి ఈరోజుకి కూడా మరో డిఫరెన్స్ ఉంది. ఇది పుల్లకూరలాగా మంచి టేస్ట్ రావడం కోసం చందు ఒక 2-3 చింతపండు రిక్కలు వేశారంట. చారు కూడా అల్లం మంచిగా వేశారు, ఘాటు వచ్చింది, సూపర్ టేస్ట్ వచ్చింది. చూడకు నాకు ఇస్తే ఫినిష్. కాసేపు సుడోకు చేయగానే తన ధ్యాస మళ్ళింది, నాకు ఇచ్చేసి నువ్వు చేసుకో అమ్మా అని వెళ్ళిపోయింది. కీరా దోసకాయలు పెరుగుతో సింపుల్ స్నాక్ ఈవినింగ్ పాప చేసుకుంది. ఇక ఇది ఒక ఫ్రెండ్ ఇంట్లో లైట్ అండ్ హార్ట్ఫెల్ ట్రీట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.